ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ సినారియోస్ చూసాం కదా. సో రకరకాల ఎస్ఎస్ఐఎస్ సినారియోస్, అలానే పవర్ బిఐలో బ్యాక్స్ సినారియో చూసాం కదా. సో ఈరోజు ఏంటంటే ఇది రిపోర్ట్ డిజైన్ అనమాట. ఆల్రెడీ బిల్డ్ చేసాం. సో ఏమేమి విజువల్స్ యూజ్ చేసామన్నది కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ డీటెయిల్ అనమాట. ఓకే, సో బేసికల్గా మనకి ఇక్కడ రెండు స్లైసెస్ ఉన్నాయి. ఒకటి ఇయర్, అలానే మంత్ నేమ్ అనమాట. ఓకే, అలానే మనకి ఇక్కడ సో 3 గాజ్ విజువల్స్ ఉన్నాయి, అలానే బార్ చార్ట్స్, అలానే సో ఇక్కడ డోనట్ చార్ట్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏం డిస్ప్లే చేస్తున్నాం అంటే ఫస్ట్ అది వచ్చేసరికి టాప్ 3 కేటగిరీ సేల్స్. అంటే మనకి లిస్ట్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి, వాటిలో టాప్ 3 ఏంటి. అలానే ఇక్కడ టాప్ 3 సబ్ కేటగిరీ సేల్స్. ఇది వచ్చేసరికి టాప్ 3 రీజియన్ సేల్స్. అండ్ ఇక్కడ వచ్చేసరికి సో ప్రోడక్ట్ నేమ్స్ అన్నమాట. ఓకే, టాప్ 5 ప్రోడక్ట్ నేమ్స్. అలానే ఇది వచ్చేసరికి టాప్ 5 కస్టమర్స్. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి సో ఇయర్ మంత్, అంటే మీరు ఏదైతే స్లైసర్లో ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నారో దాన్ని ఇక్కడ టెక్స్ట్ కింద కూడా డైనమిక్ అనమాట. ఇది ఎక్కడ కూడా మనం స్టాటిక్ అనేది యూజ్ చేయలేదన్నమాట. అంతా కూడా బేస్డ్ అనే సెలక్షన్ బట్టి డైనమిక్గా చేంజ్ అవుతుంటుంది. సో ఇప్పుడు 2004 ఏప్రిల్ మంత్, ఇక్కడ 2004లో మార్చ్ మంత్, ఇక్కడ 2004లో సో ఫిబ్రవరి. అంటే ఇదేమో సెలక్షన్ మంత్, ఇదేమో ప్రీవియస్ మంత్, ఇదేమో సో లాస్ట్ ప్రీవియస్ మంత్స్ అనమాట. ఇలా మనం ఏంటంటే సో రకరకాలుగా డిఫైన్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2003 సెలెక్ట్ చేసి చూడండి. సో మే మంత్, సో మే, ఏప్రిల్, మార్చ్, అలానే ఇక్కడ చేంజ్ అవుతున్నాయి. ఓకే, సో మీరు ఏదైతే సెలెక్ట్ చేస్తారో చూడండి ఇక్కడ సో డిసెంబర్ వచ్చేసింది. అంటే సో మనకి లాస్ట్ 2 మంత్స్ ఏంటంటే జనవరి, డిసెంబర్. అంటే 2002లో డిసెంబర్, ఇదో 2003లో జనవరి, ఇదో 2003లో ఫిబ్రవరి. ఇలా మనం ఏంటంటే సో డైనమిక్గా ఇంప్లిమెంట్ చేసాం అన్నమాట. ఓకే, మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇట్స్ వర్కింగ్ ఫైన్. అలానే వీటికి ఏమేమి కోడ్ రాసాం ఏంటి అనేది కూడా విల్ ట్రై టు సీ దట్. బట్ ఇట్స్ వెరీ సింపుల్ ఓన్లీ. బట్ ఏంటన్నది కూడా చూద్దాం. సో టాప్ 5 ప్రోడక్ట్స్. సో ఇది మనకు తెలుసు కదా, ర్యాంక్ ఎక్స్ అనే ఫంక్షన్ ద్వారా సో మనం టాప్ 5 ప్రోడక్ట్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఏంటో చూసాం అనమాట. ఓకే, సో ర్యాంక్ ఎక్స్, ఆల్ సెలెక్టెడ్, టోటల్ సేల్స్. సో అంటే ఏదైతే ప్రోడక్ట్స్ టోటల్ సేల్స్ డిసెండింగ్ ఆర్డర్లో ఉంటాయో వాటి యొక్క ర్యాంక్ ఎక్స్ కనుక్కొని దాని తర్వాత ఫిల్టర్ కండిషన్ ద్వారా టాప్ 5 మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇది టాప్ 5. అలానే ఇక్కడ టాప్ 5 కస్టమర్స్ అనమాట. ఓకే, సో టాప్ 5 కస్టమర్స్, ఇది టాప్ 5 కస్టమర్స్. ఓకే, సో దాని తర్వాత ఇది చూద్దాం. సో కరెంట్ మంత్. ఓకే, సో ఏదైతే మన కింద చెప్పి కదా 2 స్లైసెస్ ఉన్నాయి, ఒకటి ఇయర్, రెండోది మంత్. సో వాటిలో నుంచి క్యాల్కులేట్ టోటల్ సేల్స్ ఇంటూ టోటల్ సేల్స్ ఆఫ్ సంథింగ్. ఇది జస్ట్ హార్డ్ కోడ్ చేశాను అన్నమాట నేను. సో ఫిల్టర్, ఆ ఫిల్టర్కి ఇయర్, మంత్ అనేది స్లైసర్ నుంచి వచ్చిన వాల్యూస్ అనేది సెలెక్ట్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇది ఓకే, అది టోటల్ సేల్స్. అలానే టార్గెట్. సో టార్గెట్ ఇక్కడ చూడండి, టోటల్ సేల్స్ ఉంటుంది, అలానే టార్గెట్ ఉంటుంది అన్నమాట. సో టార్గెట్కి కరెంట్ మంత్ టార్గెట్ ఉంది కదా అది. సో టోటల్ సేల్స్ అనేది మామూలుగా సో ఆ ఇయర్లో ఆ మంత్లో ఏదైతే వస్తుందో అదనమాట. ఓకే, ఇలా మనం ఏంటంటే రకరకాలుగా ఇంప్లిమెంట్ చేస్తాం. అలానే మీకు ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, సో ఇయర్ ఈజ్ ఈక్వల్ 2002 అండ్ మంత్ నేమ్ ఈజ్ ఈక్వల్ ఫిబ్రవరి, దానికి ఇదనమాట. చూడండి, సో ఇక్కడ కొంచెం లెంతీ కోడ్ రాయాల్సి వస్తుంది. కరెంట్ మంత్ నేమ్ అంటే సో కరెంట్ మంత్ నేమ్ అంటే సెలెక్టెడ్ వాల్యూ, సో సెలెక్టెడ్ వాల్యూ ఆఫ్ మంత్ నేమ్. సో దాని తర్వాత కంకాటినేట్ చేసాం అనమాట. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్. ఎందుకంటే సో సింపుల్. ఇది ఎందుకు స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే మనం సెలెక్ట్ చేసిన మంత్ ఆ ఇయర్లోనే ఉంటుంది, మనం ఎటువంటి కండిషన్ అనేది చెక్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ప్రీవియస్ మంత్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి, సో దీనికి చాలా చెక్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ మంత్ నేమ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. చూడండి ఇక్కడ సో ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఒక 2 వేరియబుల్స్ తీసుకుని ఆ 2 వేరియబుల్స్లో ఇయర్, మంత్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత సో దాని తర్వాత కంకాటినేట్. సో మంత్ నేమ్ ఒకటైతే ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు జనవరి సెలెక్ట్ చేస్తాం అనుకోండి, అప్పుడేం చూపించాలా, ప్రీవియస్ ఇయర్లోనే డిసెంబర్ చూపించాలి. అందువల్ల
ఇయర్ సెలెక్ట్ డేటా అంటే ఇక్కడ వచ్చిన వాల్యూ -1, లేకపోతే ఒకవేళ మంత్ నేమ్ ఒకటి కాలేదనుకోండి, ఏదైతే ఇయర్ వస్తుందో అది సెలెక్ట్ చేస్తుంది. మళ్ళీ మంత్ నేమ్ తోటి ఇలా మనకి రకరకాలుగా ఒక కంకాటినేట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఎందుకంటే ఇది ప్రీవియస్ మంత్ కాబట్టి. అదే లాస్ట్ 2 months అనుకోండి, సో ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, అదేంటనేది కూడా చెప్తాను. అనేది చూడండి ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మంత్ నేమ్ 2 కానీ 1 కానీ అయితే ఇయర్ సెలెక్ట్ -1, అలాగనే ఇయర్ సెలెక్ట్ డేటా. సో దాని తర్వాత మళ్ళీ అనమాట. ఓకే, సో ఇక్కడ స్విచ్ అనే ఫంక్షన్ అనేది కంకాటినేట్ ఫంక్షన్లో యూజ్ చేయడం జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ డీటెయిల్గా చెప్పాను. సో స్విచ్ ఫంక్షన్ ఏంది, కంకాటినేట్, ఇఫ్ కావచ్చు, సెలెక్టెడ్ వాల్యూ కావచ్చు, అన్ని ఫంక్షన్స్ కూడా 1కి 4 సార్లు డీటెయిల్గా చాలా వీడియోస్లో చెప్పాను అనమాట. అందువల్ల మళ్ళీ సో నేనైతే డీటెయిల్గా ఏమి ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు. ఓకే, సో దాని తర్వాత ఇవన్నీ కూడా మనకు తెలుసు కదా, టాప్ 3, టాప్ 4 అనేది కూడా కావాలంటే ఒక మెజర్ చూద్దాం. సో దట్ మనకు ఒక ఐడియా వస్తుంది. సో రీజియన్ సేల్స్, సో సేమ్ ర్యాంక్ ఎక్స్, దాని తర్వాత ఆ వచ్చిన అవుట్పుట్లో లెస్ దాన్ అనేది కూడా టాప్ 3 వస్తే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది టోటల్ సేల్స్, లేకపోతే బ్లాంక్ అనమాట. ఇలా మనం ఏంటంటే రిపోర్ట్స్ అంటే ఇది జస్ట్ డెమో రిపోర్ట్. ఇంకా మనకి రియల్ టైంలో మేబీ ఇంకా కొంచెం వెరైటీగా ఉండొచ్చు, లేకపోతే ఇంకొన్ని స్లైసెస్ యాడ్ చేయొచ్చు, లేదా ఇంకొన్ని చార్ట్స్. సో డేటాను బట్టి మనం రిపోర్ట్ అనేది డిజైన్ చేయాల్సి ఉంటుంది యాజ్ పర్ ద రిక్వైర్మెంట్. ఓకే, సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చలో బాయ్.